కర్ణాటక సరిహద్దుల నుండి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. బైకుపై గంజాయి తరలిస్తుండగా వికారాబాద్ జిల్లా పరిగి శివారులో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 3.25 కిలోల ఎండు గంజాయి ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక సరిహద్దుల్లోని నాడేపల్లి తండాలో గంజాయి పండిస్తున్నారు. పక్కా సమాచారంతో ఇళ్లలో సోదాలు నిర్వహించామని రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి తెలిపారు. తమ టీంతో కలిసి నిందితుల ఇళ్లలో సోదాలు చేశామని, ఇంకా ఎక్కడెక్కడ గంజాయి దాచి ఉంచారో తదుపరి విచారణలో తెలుపుతామన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు అమ్మినా సరఫరా చేసినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. చవాన్ శ్రీనివాస్, అదేవిధంగా అనిల్, ముదోల్ అనిల్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మధ్యలో ఈ గాంజాయిని పెట్టుకొని హైదరాబాద్ రవాణా చేస్తుండగా మేము రూట్ వాచ్ చేసి ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి సిబ్బంది రూట్ వాచ్ నిర్వహించగా అక్కడ వాళ్ళు అనుమానాస్పదంగా ఇటు రావడాన్ని గమనించి వాళ్ళని మేము ఆపి తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర ఒక వైట్ పాలిథిన్ బ్యాగ్లో 3 కిలోల 250 గ్రాములు ఎండు గంజాయి విత్తనాలతోటి మేము గుర్తించడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్తున్నట్టుగా ఒప్పుకున్నారు. వాళ్ళ గ్రామంలోనే పండించి ఇంట్లో నిల్వ ఉంచుకొని తీసుకెళ్తున్నట్టుగా మాకు సమాచారం అందించారు. చవాన్ శ్రీనివాస్